వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులందరికీ ముఖ్యంగా నమస్కరిస్తున్నాను అన్నమాట. డబ్బులకు సంబంధించి అయితే చాలామంది అయితే అడగడం అనేది జరుగుతుంది. ఏంటంటే అన్న యాసంగి సీజన్ సంబంధించి డబ్బులు అనేవి అయితే పడలేదు, తమ్ముడు డబ్బులు అనేవి పడలేదు, జిల్లా ఇది ఇలా కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఓకే, డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క యాసంగి సీజన్ జనవరి 26వ తారీఖున ప్రారంభించారనమాట. నేను ఇక్కడ వానాకాలం గురించి మాట్లాడడం లేదు. ఎవరికైతే యాసంగి సీజన్ డబ్బులు పడలేదో సో వారి గురించి కానివ్వచ్చు. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది కేవలం 4 ఎకరాల వరకే వేసిందని అయితే రైతులు అందరూ కూడా చాలా వరకు అయితే చెప్పారన్నమాట. కేవలం 4 ఎకరాల వరకే వేసిర్రు. ఓకే, 4 ఎకరాల ఒక గుంట ఎక్కువ ఉన్నా, ఒక 2 గుంటలు ఎక్కువ ఉన్నా డబ్బులు ఎవరికి వాళ్ళే. కేవలం 2 నెలల్లో ఈ యొక్క డబ్బులకు సంబంధించి 4 ఎకరాల వరకే వేసారు అన్నమాట. మరి అప్పుడు ఏం చేసారంటే మధ్యలో ఇంకా వేరే వచ్చినాయి అన్నమాట. వేరే ఏం లేదండి, ఈ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ 5,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం మళ్ళీ 4 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు వేయాల్సిన ఫండ్స్ అన్నమాట. సో ఈ యొక్క ఫండ్స్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు అడిగే నాదులే లేదన్నమాట. తర్వాత మనకు వానాకాలంలో కలిపినట్టే తెలుస్తుంది. అంటే వానాకాలం సీజన్ అప్పుడు డబ్బులు వేసి 10 ఎకరాల వరకు. సో ఆ యాసంగి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వానాకాలంలోనే వేసి పడేసారు అన్నమాట. సో ఓకే, అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. పండుగ ఉన్న నేపథ్యంలో డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే రైతులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. సో డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు మళ్ళీ ఎప్పుడు పడతాయి తెలుసా? మళ్ళీ ఇప్పుడు రాబోయే మళ్ళీ మనం పంట ఎత్తాం చూసిర్రా, ఆ పంట వేసే టైంకే మళ్ళీ డబ్బులు అనేవి అయితే పడడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకెక్కడ డబ్బులు పడబోవు అన్నమాట. ఎవరి మాటలు నమ్మకండి. అకౌంట్లోకి ఒక డబ్బులు అనేవి అయితే ₹1 కూడా పడదన్నమాట. రైతు భరోసా కింద ఇప్పుడు అనేవి ప్రభుత్వం అనేది నిధులు విడుదల చేయదు కాబట్టి ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడబోవు అన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా స్పందించడం లేదు. సో ఓకే, మీకు ఏమైనా ఈ యొక్క ఏవైతే డౌట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరనమాట. అందరూ కూడా చెప్తున్నారు డబ్బులు అనేవి అయితే పడలేదు, ఈ యొక్క జిల్లా ఇది అది అని చెప్పడం జరుగుతుందన్నమాట. చెప్పినప్పటికీ కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు యాసంగి సీజన్ సంబంధించి ఈ యొక్క కేవలం 4 ఎకరాలకు అంతే సగమే వేసిర్రు. ఓకే, ఆ తర్వాత వానాకాలం మొదలెట్టారు. ఈ యాసంగియే పట్టుకుపోయి వానాకాలంలో వేసారు అన్నమాట. సో ఓకే, అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలంటే మనక్కడ ఏం లేదన్నమాట. ఏం చేయాలి? మళ్ళీ పంట వేస్తారు కదా, పంట వేసిన తర్వాత మళ్ళీ అప్పుడే సీజన్ స్టార్ట్ చేస్తారు కదా. సో ఓకే, మళ్ళీ సీజన్ సంబంధించి రైతు భరోసా ఫండ్స్ అనేవి మళ్ళీ రిలీజ్ చేస్తారన్నమాట. సో అప్పటి వరకు అయితే ఖచ్చితంగా ఎదురు చూడాలన్నమాట అందరు కూడా. సో ఓకే, ఇప్పటికే చూసుకున్నట్టయితే అందరూ కూడా అడుగుతున్నారు అన్న డబ్బులకు సంబంధించి ఇప్పుడు పడతాయా, పండుగ ఉన్న నేపథ్యంలో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయా అని అయితే అడగడం జరుగుతుంది. డబ్బులు అనేవి అయితే పడబోవు అన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే నాది గ్యారంటీ. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు స్పందించడం లేదు ముఖ్యంగా చూసుకున్నట్టయితే. సో అయితే ఇప్పటివరకు అయితే ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. డబ్బులు అనేవి అయితే పడబోవు, ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. తెలియజేయడానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలియజేయడం జరుగుతుందంటే తెలియని వారు చాలా వరకు ఉన్నారన్నమాట. తెలిసిన వారి కంటే తెలియని వారు చాలా వరకు ఉన్నారన్నమాట. సో వారందరికీ కూడా ఉపయోగపడుతుంది. ధన్యవాదములు.